మనకి గురివింద ఉంది కదా, గురివింద ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మామూలుగా గురివింద అంటే గురివింద పూసలు ఎరుపు నలుపు ఉంటాయి, ఎక్కడ పడితే దొరుకుతుంది. ఇప్పుడు ఉంది, ఎక్కడైనా మనకి పెంచుకోగలం, ఈజీగా దొరుకుతాయి. కానీ ఇది తెల్ల గురివింద, ఇది పూస మొత్తం తెల్లగా ఉంటుంది అనమాట. ఎరుపు దానికన్నా ఎక్కువ శక్తివంతమైన ఒక మూలిక ఇది. ముఖ్యంగా ఏంటంటే హెయిర్ రీగ్రోత్, వెంట్రుకలు మళ్ళీ కొత్తగా మొలడానికి ఈ గింజ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకులు నూనెలో వేసి మరిగించి, ఏం లేదు, ఒక 1/2 కిలో నూనె, ఒక 50 గ్రాములు ఈ ఆకులు వేసి మరగబెట్టి ఆయిల్ బాగా రుద్దితే కొత్త వెంట్రుకలు వచ్చేస్తాయి. ఊడిపోయిన చోటల్లా అన్ని వెంట్రుకలు వచ్చాయి. మళ్ళీ రీగ్రోత్ మనకి 60-70 ఏళ్ళైనా మళ్ళీ వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది, హెయిర్ రీగ్రోత్కి చాలా అద్భుతమైన మొక్క అనమాట. ఇది మీరు ఇళ్ళలో వేసుకోవచ్చు. మీ అపార్ట్మెంట్లో ఉన్నా సరే ఒక కుండీలో పెట్టేస్తే గ్రిల్కి ఎక్కేస్తామన్నమాట. చాలా అందంగా ఉంటుంది. మామూలుగా గురివింజ గింజ ఏదైనా పాయిజన్, గింజ తినకూడదు, గింజ నోట్లో మింగకూడదు, విషం అనమాట. ఆకు తినచ్చు, ఆకు తీయగా ఉంటుంది, ఆకు ఏమీ విషం కాదు. కానీ గింజ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. గింజ కూడా ఇలా అరగదీసి రాస్తే కొత్త వెంట్రుకలు వచ్చేస్తాయి, హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. అలాగే దీని వేరు మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది.